నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చదువుకుంటామని వెళ్తుంటే నాకు నటికుమార్ ఫోన్ చేసి, అన్నయ్య అబ్బాయి ఏదో వెళ్తున్నాడో ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలట, వాళ్ళు ఏదో ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సినిమా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమన్నారట, మీ సినిమా క్లిప్పింగ్స్ అవి ఇస్తే బాగుంటుందని అంటే ఆడి నమ్మి నేను DVD ఇస్తే ఇప్పటి వరకు ఏ ఛానల్కి నేను నమ్మలేదు, ఎక్కడా లేదు. ఇస్తే దాని దేశంపై నెట్లో పెట్టాడు. మా పార్ట్నర్ ఫోన్ చేసి మన సినిమా నెట్లో ఉంది ఏంటి, ఎవరు ఇచ్చారు ఏమిటని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి అక్కడికి వెళ్ళి నెట్లో ఓపెన్ చేసి చూస్తే నటికుమార్ గారి కొడుకు నెట్ అది. అప్పుడు ఫోన్ చేసి, ఏరా నీ కొడుకుని ఇలా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది, కంప్లైంట్ రిజిస్టర్ చేయబోతున్నాం అంటే బతిలాడి నెట్లో తీశారు. ఫస్ట్ ఇది నిజమా కాదని వాడిని అడగమనండి, నెట్లో ఆన్సర్లు చెప్తాయి. అది ఆడి ఫ్యామిలీ, ఆడి కొడుకు ఇది. ఇక పాపం ఒక ప్రొడ్యూసరు ఒక ఇండస్ట్రీ మీద అభిమానంతో వచ్చి ఒకడు వచ్చాడు, నటికుమార్కి అప్పిచ్చాడు సినిమా తీసి. అప్పు ఇస్తే ఆ సినిమా పేరే బ్లాక్ మనీయో ఏదో ఒక సినిమా. ఆ డబ్బు ఇవ్వకపోగా ఆడి ఇంటిని రిజిస్టర్ చేసి, వాళ్ళ ఆవిడ పేరు మీద ఉంది ఇల్లు, ఇంటిని రిజిస్టర్ చేసి డబ్బు తీసుకొని ఇంట్లో చర్చి కట్టేసి, అంటే ఒక ఇంటిని చర్చిగా కట్టి ఆ ఇంటిని తాకట్టు పెడతారు, రిజిస్టర్ చేస్తారు. అది నటికుమార్ తెలివితేటలు. ఇప్పటికి ఇంకా కేసులు జరుగుతున్నాయి. అంటే ఫ్యామిలీలో ఇంటెన్షన్ ఏంటి? ఇంకా క్రీస్తు పేరు చెప్పుకొని డబ్బులు దండటం. అక్కడ ఈ సొసైటీలో ఈ అన్నదానాలు చేస్తున్నాను, ఈ పంచుతున్నాను, అవి పంచుతున్నాను అని చెప్పి ఊరికి ఒక పోస్టర్ ప్రింట్ చేయటం, డబ్బులు దండటం. ఇవన్నీ కాదా అవునా? ఇవన్నీ విత్ పోస్టర్లతోటే ఉంటాయి ఏ ఊర్లో అడిగినా. అసలు అందుకనే నేను చెప్తున్నాను, నటికుమార్ బాధితులు ఎవరు అని చెప్పిన కానీ ఒక్క సెల్ ఓపెన్ చేస్తే, ఓ పని చేయమండి, సి కళ్యాణ్ బాధితులు ఎవరని కూడా ఒక సెల్ ఓపెన్ చేయమనండి. దాంట్లోకి ఏమొస్తాయో దీంట్లోకి ఏమొస్తాయో ప్రజలకి తెలుసుద్ది, డిపార్ట్మెంట్కి తెలుసుద్ది, అందరికీ తెలుసుద్ది. ఇక వాడి జీవితమే బ్లాక్ మెయిలింగ్. వచ్చిన ఫస్ట్ సినిమా తీస్తేనే, ఫస్ట్ సినిమాలో ఎవరో అమ్మాయి యాక్ట్ చేస్తే బట్టలు లేకుండా తీసిపారనోకి అక్కడ అమ్మాయిని బ్లాక్ మెయిలింగ్. ఆడి చరిత్రే భూత్ సినిమాలతో స్టార్ట్. ఒక సిన్సియర్ సినిమా, ఏ సినిమా చేసినా, యుద్ధం అనే సినిమా చేసినా ఒకరిని బ్లాక్ మెయిల్ చేయటమే. ఎంతమంది హీరోలతో ఆడు చేసిన హీరోలు ఎంతమందితో ఎన్ని గొడవలు, ఎన్ని బ్లాక్ మెయిల్ ఏమి. కాకపోతే ఎవరు కూడా ఎందుకనంటే ప్రెస్ ముందుకు రాకపోకుండా ఎందుకు వదిలేశారంటే, ఇలాంటి వాడిని ఎత్తో మనకెందుకులే అని. ఎందుకంటే ప్రతి ఒక్కరు పని ఉంది, వీడికి పని లేదు. ఎంతమంది ఎగ్జిబిటర్లు వస్తారు, ఎంతమంది సైడ్లో బాకీలు ఉన్నోళ్ళు వస్తారు. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఏమొద్దు, మీ ఛానల్స్లోనే మీరు ఎవరన్నా ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి అని ఈ ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రాం లాగా వేయండి. ఎన్ని రిప్రజెంటేషన్లు మీకు వస్తాయో మీరు చూద్దరు. రియల్గా అది తప్పు అనేది కానీ మీకు తేలితే కళ్యాణ్ అనేవాడిని మీరు ఏ విధంగా కాలర పట్టుకొని అడగచ్చు. ఇంకా ఇంకోటి త్వరలో బయటికి రాబోద్ది, బ్యాంకుల కుంభకోణం. బ్యాంకుల్లో ఓవర్ డ్రాఫ్ట్లని తీసి నాటకం ఆడి రంగం నిన్నటిదాకా జరిగినాయి. త్వరలో ఇవి, ఎందుకంటే ఈ డాటలో సాగనివ్వకుండా. ఇంకోటి తెలుసలేదు, రీసెంట్గా అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం వైజాగ్ నుంచి తరిమేశారు ఈడు మొహానికి. ఒక థియేటర్ ఓపెనింగ్కి గతి లేకపోతే నన్ను కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే నా ఫ్లైట్ టికెట్తో నేను వెళ్ళి ఓపెనింగ్ చేసి వచ్చా. ఎందుకంటున్నానంటే నేను థియేటర్ కొన్నాను అన్నయ్య. అంతకుముందు నానా పెంట ప్రెస్లో అంతా మాట్లాడున్నాడు. నన్ను చాలామంది అడిగారు, ఏమండి మీకేమన్నా బుద్ధి ఉందా, మొన్నటిదాకా వాడు అలా మాట్లాడితే మళ్ళీ మీరు ఓపెనింగ్కి వెళ్తారా అని. అన్ని వాట్సాప్లో ఛాంబర్ మెంబర్లకి, కౌన్సిల్ మెంబర్లు అందరికీ పెట్టాడు, ద గ్రేట్ సి కళ్యాణ్ ఈజ్ కమింగ్ టు ఓపెనింగ్ మై థియేటర్ అని. నేను తప్పు చేసిన వాడిని మన్నించటం అనే కాన్సెప్ట్తో ఆ రోజు నా డబ్బు నా దీంతో నేను వెళ్ళి థియేటర్ ఓపెనింగ్ చేసి వచ్చా. అక్కడ పోయిన తర్వాత తెలిసింది అది వీడు కొన్న థియేటర్ కాదు, లీజు తీసుకొని చేసిన డ్రామా అని. వీడు ఇక్కడ కూర్చొనేమో టెంట్లు వేస్తారు, లీజులు నశించాలి, వాళ్ళు ఉన్నారు, ఆ నలుగురు ఉన్నారు, ఈ నలుగురు ఉన్నారని. వీడు చేసిన పని ఏంటి? థియేటర్ లీజుల వ్యాపారమే. వాటి లెక్కలన్నీ చూపించి బ్యాంకుల్లో ఓవర్ డ్రాఫ్ట్లు, బ్యాంకుల్లో డ్రామాలు. త్వరలో
ఇదంతా మొత్తం బయటికి రాబోతుంది. ఆ 4 థియేటర్ల వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వకపోతే, రెంట్లు కట్టకపోతే ఆ డబ్బులు ఈ బ్యాంకుల్లో మ్యానిపులేషన్, థియేటర్లో కలెక్షన్ తీసుకునేది, బ్యాంకుల్లో డిపాజిట్ చేసేది, ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్ అని చూపించి ఓవర్ డ్రాఫ్ట్లు తీసేది. వెరీ షార్ట్ టైం. ఇది మీ అందరి ముందుకు వస్తుంది. నేను బేసిక్గా చెప్తుండేది ఒకటే, ఎందుకనంటే ఈ ఆర్గనైజేషన్, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈటీసీ నుంచి నేను ఉన్నా, వీళ్ళు వచ్చారు. ఈరోజు చాలా మీరందరూ ఇంటానే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఇక్కడ పాలిటిక్స్లు జరుగుతున్నాయి, రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎలక్షన్ రాజకీయాలు తాత్కాలికం. ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఆర్గనైజేషన్ ఉంటే ఎలక్షన్ జరుగుతుంది, మరుసటి రోజు నుంచి మనందరం కలిసి పనిచేయాలి. అలా పని బాట లేకుండా, సినిమాలు తీయకుండా ఈ ఆర్గనైజేషన్లో దొంగదారులు దొడ్డిదారుల్లో వచ్చి మెంబర్షిప్లై పోస్టులు అధిరోహించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే దీంట్లో ఏంటంటే మాలోనే కొందరు వాళ్ళని సపోర్ట్ చేయటం వల్ల ఈ ఆర్గనైజేషన్ పట్టిన దరిద్రం చాలా త్వరలో అందరు మెంబర్లు, ఎందుకంటే ఇక్కడ ఉండే అందరు మెంబర్లే ఈ ఆర్గనైజేషన్కి నాయకులను ఎన్నుకోవాలి. అందరికీ బాగా తెలిసింది ఎవడు ఎలాంటోడని. రాబోయే ఎలక్షన్లలో ఇప్పటికే లేరు, రానివ్వటం లేదు, ఓట్లు వేయటం లేదు, అయిపోయింది. నిన్నటిదాకా చిన్న నిర్మాతలు అని చెప్తుంటే ఆ చిన్న నిర్మాతలందరికీ తెలిసి వచ్చింది అసలు ఎవడు ఈ చిన్న నిర్మాతలకు ఉపయోగపడతాడు, ఎవడు ఈ చిన్న నిర్మాతల పేర్లు చెప్పేసుకొని బతికేస్తున్నారు, వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారని. త్వరలో దీని అంతటికీ చర్మగీతం పాడబోతుంది. మీకు ఒక్క ఇన్సిడెంట్ చేస్తున్నా, ఒక మనిషి వాల్యూకి అనేది. నట్టి కుమార్ అనేవాడికి ఎఫ్ఎల్సిసికి మెంబర్షిప్కి అప్లై చేసి రిజెక్ట్ చేశారు. నన్ను కాళ్ళు గడ్డాలు పట్టుకున్నాడు దాంట్లో మెంబర్షిప్ ఇప్పించమని. నేను వెళ్ళి ఆర్గనైజేషన్ అడిగా, ఏమంటే ఏదో అడుగుతున్నాను, నాకు సిగ్గు లేకుండానే అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, నీకు సిగ్గు ఉందంటాయా, నేను దాకా అలా అలాంటి లుచ్చావాడిని నువ్వు తీసుకొని వచ్చి ఇక్కడ ఆర్గనైజేషన్లో అక్కడ ఒకటి జడగొట్టారు, బ్యాలెన్స్ ఇక్కడికి జడగొట్టడానికి వచ్చారా అని చెప్పి మాట్లాడారు. అంటే ఒక మనిషి ఒక వ్యక్తి మీద ఉండేటటువంటిది. నోరు జారి పారేసుకుంటే నట్టి కుమార్ చెప్పు తెగుద్ది. చెప్తున్నా, అన్పార్లమెంటరీ వాడైనా కూడా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటారు. నువ్వు డెఫినెట్గా ఆ శిక్షను ఎదుర్కోబోతున్నావు. జెన్యూనిటీ ఉంటే ఎక్కడికైనా రా. నీకు ఇవన్నీ తెలిస్తే నేరుగా వెళ్ళొచ్చు కదా, అధికారుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, విట్నెస్లు ఇవ్వచ్చు కదా. నీకు పాపులారిటీ కావాలా అంటే టీవీలో కనిపించేస్తే ఇదైపోతే ఇప్పటివరకు